నమస్తే. శ్రీ శృతి భక్తి ఛానల్కు స్వాగతం, శుభస్వాగతం. అచలేశ్వర మహాదేవ ఆలయం 2500 ఏళ్ల నాటి శివాలయం. రోజు 3 సార్లు రంగులు మారే శివలింగం. దేశంలో ఉన్న పురాతన శివాలయాల్లో రాజస్థాన్లోని ధోల్పూర్లో ఉన్న అచలేశ్వర మహాదేవ మందిరం ఒకటి. దీనికి దాదాపు 2500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడి గర్భగుడిలోని శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగం రోజులో 3 సార్లు రంగులు మారుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఉదయం ఎరుపు వర్ణంలో, మధ్యాహ్నం కాషాయ రంగులో దర్శనమిస్తుంది. సాయంత్రం కాగానే ఈ శివలింగం నలుపు రంగులోకి మారిపోతుంది. దీనికి తోడు ఈ శివలింగం పక్కకు కదులుతూ ఉంటుంది. ఈ శివలింగం ఎలా వచ్చిందో, ఎప్పుడు ఆవిర్భవించిందో ఎవ్వరికీ తెలియదు. అంటే ఆ శివుడే స్వయంభూగా వెలిసినట్లు చెబుతుంటారు. ఈ విచిత్ర శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ శివలింగం ఎంతో మహిమాన్వితమైంది. అద్భుతమైన శక్తులు కలిగిన ఈ శివలింగాన్ని అచలేశ్వరుడుగా పూజిస్తుంటారు. ఈ ఆలయంలో కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే ఈ దేవాలయం మహాశివరాత్రి పర్వదినాన భారీ సంఖ్యలో వచ్చే భక్తులతో కలకలలాడిపోతూ ఉంటుంది. అచలేశ్వర లింగం రంగులు ఎందుకు మారుతోంది అనే మర్మంపై ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఎటువంటి ఆధారాలు తెలియలేదు. హేతువాదులు కూడా రంగులు మారే సీక్రెట్ ఏంటో తేల్చేస్తామని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ ఏమీ తేల్చలేకపోయారు. దీంతో అచలేశ్వరుడు మహత్యం మిస్టరీగా మిగిలిపోయింది. స్కంద పురాణం ప్రకారం భూలోక పర్యటన చేసే సమయంలో ఈ మౌంట్ అబూ పర్వతానికి శివుడు ఒకసారి వస్తాడు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సాధు పుంగవులు పరమశివుడిని ఎప్పుడూ ఇక్కడే ఉండు అంటూ మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకుంటారు. ఇందుకు శివుడు, నేను భూలోక సంచారిని, ఒకే చోట ఉండటం కుదరదు. అయితే నా శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కాలి బొటన వేలుకు సంబంధించిన గుర్తులు ఇక్కడ వదిలి వెళ్తున్నానని చెబుతాడు. దీనిని పూజిస్తే నన్ను పూజించినట్టే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరో కథనం ప్రకారం ఈ మౌంట్ అబూ పూర్వకాలంలో అర్బుదారణ్యం అని పిలిచేవారు. ఈ పర్వత ప్రాంతం ఎప్పుడూ కదులుతూ ఉండటం వల్ల ప్రజలు చనిపోయేవారు, ప్రాణులన్నీ నశించేవి. సమస్య పరిష్కారం కోసం శివుడు తన కాలి బొటనవేలితో తొక్కిపెట్టారని, అందువల్లే ఇక్కడ శివుడి బొటనవేలును పూజిస్తారని చెబుతారు. ఈ ఆలయం అందం చూడడానికి 2 కళ్ళు చాలవు. రాజస్థానీ పాలరాళ్లతో అత్యంత అద్భుతంగా నిర్మించారు. మహాదేవ్ ఆలయంలో మంత్రం శివుడి కుడికాలు బొటనవేలును పూజిస్తారు. ఈ ప్రాచీన ఆలయంలో మరో ఆకర్షణ, శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన చెంపక పుష్పాల చెట్టు ఉంటుంది. ఆలయం లోపల సగం గుండ్రంగా ఉన్న ఓ చిన్న గొయ్యి ఉంటుంది. అది శివుడి బొటనవేలు అని చెబుతుంటారు. ఎవరైనా ఆ కన్నంలో నీరు పోస్తే ఆ నీరు మాయమవుతుంది. అలా దాంట్లో పోసిన నీళ్లు ఎక్కడికి పోతాయో కూడా ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఈ బొటనవేలుకు విశేష పూజలు చేయడం పురాణ కాలం నుంచి వస్తోందని చెబుతారు. ముఖ్యంగా ఈ బొటనవేలుకు శివుడికి ఇష్టమైన రోజులైన సోమవారం, శివరాత్రి, పౌర్ణమి తదితర రోజుల్లో ప్రత్యేకంగా జలాభిషేకం చేస్తారు. ఈ జలం పరమ పవిత్రమైనదిగా భావించి భక్తులు దాన్ని ఇండ్లకు కూడా తీసుకెళ్తూ ఉంటారు.